మల్కాజ్గిరి పార్లమెంటరీ స్థానం ఇది కొంచెం స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశంలోనే కాదు, ఏసియాలోనే అతిపెద్ద పార్లమెంటరీ స్థానం ఇది. 60 లక్షల పైన ఓట్లేమో ఇక్కడ ఓటర్స్ ఉన్నారన్నమాట. సో ఎందుకు ఇది ఈ పార్లమెంటరీ స్థానం ఇంపార్టెంట్ అంటే, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎంపీ ఎలక్షన్లో ఆయన ఇక్కడ నాన్ లోకల్ అయినప్పటికీ ఇక్కడ ఆయన విన్ అయ్యారు. అంటే ఇప్పుడు సిట్టింగ్ స్థానం అన్నమాట కాంగ్రెస్ పార్టీకి. ఏ పార్టీ కూడా సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడానికి ఇష్టపడదు. ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి, ఆయన ఆధ్వర్యంలోనే ఆయన సిట్టింగ్ స్థానం కోల్పోవడం అంటే కొంచెం దెబ్బనే చెప్పాలి. కానీ ఇప్పుడు చూడాలి ఏమవుతుంది రిజల్ట్. కానీ అన్ని సర్వేలు చూస్తే ఎక్కువ అవకాశాలు బీజేపీకి ఉన్నాయని చెప్తున్నారు. కాంగ్రెస్ ఒక పెద్ద తప్పు ఏం చేసిందంటే, ఇక్కడ మైనంపల్లి హనుమంతరావుకి టికెట్ ఇవ్వాల్సి ఉండే, కానీ ఆయనకి ఇవ్వకుండా సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. ఆమె ఇక్కడ లోకల్ కాదు, ప్లస్ ఆమె టీఆర్ఎస్ నుంచి వచ్చి జాయిన్ అయ్యారన్నమాట. బీఆర్ఎస్ పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ క్యాండిడేట్లే దొరకలేదు అక్కడ. లాస్ట్లో మల్లారెడ్డి గారు విత్డ్రా చేసుకున్నారు, వాళ్ళ అబ్బాయి పోటీ నుంచి విత్డ్రా చేసుకున్నారు. సో బీఆర్ఎస్ కూడా అభ్యర్థులు దొరకలే. సో ఈ ముగ్గురులో కంపేర్ చేస్తే కొద్దిగా లోకల్ వ్యక్తి, కొంచెం గట్టి పట్టున్న నాయకుడు ఈటెల రాజేంద్ర గారు. ఎలాగో మోడీ హవా ఎలాగా ఉంది, బీజేపీ హవా ఎలాగా ఉంది. సో అందువల్ల బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏమవుతుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.